అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'కథా సుధాబై రమ కాంట్రాక్ట్ మ్యారేజ్'. రచయిత తనూష రెడ్డి గారు. మరి ఆర్య కోరుకున్నట్టుగా తనకి జోయా లాంటి క్యూట్‌గా ఉండే ఆడపిల్ల పుడుతుందా? మరోపక్క అయాస్‌కి ఎదురవబోయే ప్రమాదం ఏంటి? మరి అయాస్ ఆయుషిని ఎలా కాపాడుకోనున్నాడు? ఇంకో పక్క శశికళని అభయ్ ఎలా ఇంప్రెస్ చేయనున్నాడు? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? ఆర్య మొహం ఎర్రబడితే చూసి నవ్వుకున్న మాలవిక ఆర్యని ఇంకా ఉడికించడానికి పంతులు గారు వెళ్ళిపోయాక అత్తయ్య నాకు బాబే కావాలనంటుంది. సీరియస్‌గా చూసిన ఆర్య నో పాపే పుడుతుందని కచ్చిగా చెప్పి బయటకు వెళ్ళిపోతే ఈ పాప గోలేంటమ్మా వాడికి అని అడుగుతారు మురళీమోహన్ గారు. మీ అబ్బాయికి మా బావగారి ముద్దుల గారాల పట్టి అయిన జోయా లాంటి క్యూట్ ప్రిన్సెస్ కావాలంట మావయ్య అని నవ్వుతూ అంటుంది మాలవిక. అవునా! బాబు పుడితే వాడి కొడుకు కాకుండా పోతాడా ఏంటి? అని సుధగారు అడిగితే, ఆయన ధోరణి చూస్తుంటే, అలాగే ఉందత్తయ్య. కూతురు, కూతురు అని ఓ కలవరిస్తున్నారు. ఇప్పట్నుంచే పేర్లు వెతకడం కూడా స్టార్ట్ చేశారని నీరసంగా చెప్తుంది మాలవిక. ఏడ్చాడులే వెధవ. వాడికి వాడిలాంటి మొండిఘటమైన కొడుకే పుట్టాలి. అప్పుడే కదా వాడికి నేననుభవించిన బాధ తెలిసేదని నిష్ఠూరంగా అంటారు మురళీమోహన్ గారు. గుమ్మంలోకి వస్తూ తండ్రి మాటలు విన్న ఆర్య బాగానే శాపనార్థాలు పెడుతున్నారు డాడ్. బాగా పగ పెంచుకున్నట్టున్నారు నా మీద అని అంటాడు వెటకారంగా ఆర్య. పగ కాదురా! నువ్వు చేసిన తిక్కల పనులకు కక్కలేక మింగలేక చెట్టంత ఎదిగిన కొడుకుని చేయి చేసుకోలేక చచ్చాను కదరా ఈడియట్. లైఫ్‌లో నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది నువ్వు మాళవికను ప్రేమించి పెళ్లి చేసుకోవడమేనని చెప్తారు కొడుకు మీదున్న పాత కచ్చితో మురళీమోహన్ గారు. అవేం పట్టించుకోకుండా ఆఫీస్‌కు రావట్లేదని మేనేజర్‌ను కాల్ చేసి వర్క్ ప్రొవైడ్ చేసి మాళవిక కోసం బెడ్‌రూమ్‌కి నడిచిన ఆర్య పాటలు పాడుకుంటూ హుషారుగా బెడ్ సర్దుతూ కనిపిస్తుందామె. ఏంటో హుషారుగా ఉన్నావని ఆర్య అడిగితే, నాకు శ్రీమంతం మా ఆయన అంగరంగ వైభవంగా చేస్తుంటే ఈ మాత్రం హుషారు ఉండదా ఏంటనంటుంది మాలవిక. నవ్విన ఆర్య అంగరంగ వైభవంగా అంటే ఏమాత్రం కావాలేంటి? అని అడుగుతాడు సైడ్ స్మైల్ ఇచ్చి ఆర్య. అని మాలవిక ఆలోచిస్తుంటే అటు ఇటు తిప్పుతున్న ఆమె నేరేడు పండులాంటి కళ్ళని చూస్తూ ఆర్య చిన్నగా నవ్వుతుంటే, హా! మన ఇల్లంతా పువ్వులతో అలంకరించబడాలి. బంధువులు, స్నేహితులు, అమ్మ, నాన్న, ఆయిషి, అక్క, అయాస్, బావగారు, ఆహిల్, శశికళ, కావ్య, అక్క, ఆహిల్ బావగారు, పెద్దమ్మ, పెదనాన్న మన ఫ్యామిలీ మొత్తం రావాలి. నా కోసం రాణి కుర్చీ కావాలి. నాకు ఆకుపచ్చ రంగులో పట్టు చీర కావాలి. అది కూడా మీరే సెలెక్ట్ చేయాలి. నవ్వుతున్న ఆర్య ఓకే. ఇంకా? అని అడిగాడు. ఇంకా ఏంటి? నాకు గాజులు తొడగాలి, కుంకుమ పెట్టాలి, గిఫ్ట్ ఇవ్వాలి. అన్నిటికి మించి అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. వచ్చిన గెస్టులు మనస్ఫూర్తిగా విందుగా చేసి నన్ను నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను బ్లెస్ చేసి సుఖప్రసవం జరగాలని బ్లెస్ చేయాలని నవ్వుతూ మెరుస్తున్న కళ్ళతో చెప్తుంది మాలవిక. మాలవిక ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంటే చూస్తున్న ఆర్య ఇలా రా అని మాలవిక చేతిని సున్నితంగా పట్టుకొని లాగి బెడ్ మీద కూర్చోబెడతాడు ఆర్య. ఆర్య ఆమె ముందు ఫ్లోర్‌పై కూర్చొని మాలవిక చేతుల్ని కలిపి పట్టుకొని ఆమెనే చూస్తుంటే ఎందుకలా కొత్తగా చూస్తున్నారని అడుగుతుంది మాలవిక. కొత్తగా కనిపిస్తుంటే చూస్తున్నానని చబ్బీగా ఉన్న మాలవిక బుగ్గలను లాగి ఒడిలో తలపెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు ఆర్య. ఆర్య తల నిమురుతూ ఏం ఆలోచిస్తున్నారు సార్ అని మెల్లిగా అడిగితే నీ శ్రీమంతం ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాని అని అంటాడు కళ్ళు మూసుకున్న ఆర్య. అంతగా ఆలోచించడానికి ఏముంది? మీతో డబ్బులు లేవా ఏంటి? అని నిష్ఠూరంగా చూసిన మాలవిక అంటే చిన్నగా నవ్వుకున్న ఆర్య, నాకు నచ్చినట్టు చేస్తాను. నీకు నచ్చుతుందో లేదో మరి డియర్ ఇన్నోసెంట్ వైఫ్ అని బంప్ మీద ముద్దిస్తాడు ఆర్య. మీ టేస్ట్ బావుంటుంది ఆర్య గారు. ఖచ్చితంగా నచ్చుతుంది నాకు. ఏంటో అంత కాన్ఫిడెన్స్. నన్ను చూజ్ చేసుకున్నారు కదండీ! నన్ను చూస్తే మీకు అర్థం కావట్లేదా? మీ టేస్ట్ ఏంటో అని నవ్వుతుంది మాలవిక. అంటే నువ్వే నాకంటే బావుంటావని అంటున్నావా? మారిన ఆర్య గొంతుకు అవును. అందులో డౌట్ ఏముందని మాలవిక పెంకిగా అంటే ఆర్య ఉడుక్కుంటాడు. నాకంటే చాలా పెద్దవారు తమరు. ఏదో చూడ్డానికి ఎర్రగా, బుర్రగా, ఎత్తుగా చూడ్డానికి బానే ఉంటారు కాబట్టి నా కళ్ళకు ప్రేమ పొరలు కప్పేసి లవ్ చేశానని మాలవిక అంటే పైకి కోపంగా లేచిన ఆర్య మాలవిక బుగ్గలను ఒత్తి పట్టుకోగానే ఎర్రగా కందుతాయి ఆమె కోమలమైన బుగ్గలు రెండు. గట్టిగా అరిచినా ఏడ్చే టైప్ నా పెళ్ళామని నీతో సౌమ్యంగా నడుచుకుంటుంటే బానే దెప్పుతున్నావే అని మాలవికకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇరువురి పెదవులను ఒకటి చేస్తాడార్య. గింజుకోవడం మాలవిక వంతైతే, మాలవిక పెదవులు జుర్రుకోవడం ఆర్య వంతవుతుంది. మిస్టర్ ఖాన్ ఆయిషీ పిలుపు ఒక కిచెన్‌లో పాలను హీట్ చేస్తున్న అయాస్ వెనక్కి తిరిగి చూస్తే
అతని కనుబొమ్మలు 2 పైకి లేస్తాయి ఆటోమేటిక్‌గా. అతని షర్ట్ కూడా బంప్‌కు సరిపోకపోతే బటన్స్ పట్టని పొట్టను చూపిస్తూ, "నిజంగా నాకు ఫిఫ్త్ మంత్ నేనా?" అని అడుగుతుంది ఆషి. "నీకు తెలియదా? ఎన్నో నెలో?" అని అయాస్ పాలను గ్లాసులోకి పోసుకొని దగ్గరికి నడుస్తాడు. మనసు నిండినట్టు "ఈ పొట్టేంటండి ఖాన్ గారు" అని బేలగా అడుగుతుంది ఆషి. "బేబీ హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతుంటే అలాగే ఉంటుంది. ఈవినింగ్ షాపింగ్‌కి వెళ్లి క్లాత్స్ తెచ్చుకుందాం. ఇప్పుడు ఇది వేసుకో" అని కంఫర్ట్‌గా ఉండేలా తన టీ షర్ట్ ఇచ్చి పాల గ్లాస్‌ను ఆమె పెదవుల దగ్గర ఉంచుతాడు అయాస్. "మీ ముద్దుల యువరాణి ఎక్కడ? నాకు సేవలు చేస్తున్నారని" ఆయిషి అడిగితే ఆమె పొట్ట వైపే చూస్తున్న అయాస్ గార్డెన్‌లో ఆడుకుంటోందని చెప్పి పొట్ట మీద చెయ్యేసి నిమరగానే లోపల ఉన్నది బుడ్డదో, బుడ్డోడో గాని కిక్కిస్తారు. ఆయుషి అయాస్‌ని చూస్తూ నో డౌట్ వీడు కూడా నాన్న కూచినే అవుతాడని అంటే నవ్విన అయాస్ ముందుకు వంగి బంప్‌ను కిస్ చేస్తూ "నీకెలా తెలిసిందని" అడిగాడు. నేనెంత మాట్లాడినా, పిలిచినా కదలని వీడు నువ్వు జస్ట్ టచ్ చేయగానే కదిలాడంటే నీ కూచినే కదా అయాస్ అని దిగులుగా అంటుంది ఆషి. ఏడ్చావులే వెళ్లి కాసేపు వాక్ చెయ్. ఐ హావ్ ఎ మీటింగ్ అని సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండడంతో ల్యాప్‌టాప్ పట్టుకొని గార్డెన్‌లో సెటిల్ అవుతాడు అయాస్. ఆ అయాస్‌ని చూస్తూ వాక్ చేయడం మొదలుపెట్టిన ఆషి సన్నగా కూని రాగాలు తీస్తూ పాటలు పాడుతుంటే మధ్య మధ్యలో భార్యని చూస్తూ నవ్వుకుంటూ మీటింగ్‌ని కంటిన్యూ చేస్తాడు అయాస్. ఇంక నా వల్ల కాదు మిస్టర్ ఖాన్ అని అంటే, ఆయుషి అయాస్ పక్కనొచ్చి కూర్చుంటే, "నువ్వు స్టార్ట్ చేసి జస్ట్ 5 మినిట్స్ అవుతుంది" అని అంటాడు అయాస్. "నా వల్ల కాదని చెప్పానుగా అయాస్. ఇవాల్టిది కూడా రేపు కలిపి చేస్తానని" అయాస్ భుజం మీద తల వాలుస్తుంది ఆయుషి. "లేజీ అయిపోతున్నావు ఆయుషి" అని కసిరి తన మీటింగ్‌ని తను కంటిన్యూ చేస్తే, ఆయుషి అయాస్ మాటలు వింటూ బోర్ కొడుతుంటే ల్యాప్‌టాప్ కీబోర్డ్‌పై ఆడుతున్న అయాస్ చేతి వేళ్ళను చూసి, అతని చేతిపై తేలిన వీన్స్‌ను నిమురుతూ, లాగుతూ టైమ్ పాస్ చేస్తూ చివరికి నిద్రపోతుంది ఆయుషి. ఆమెను ఒక గంట గమనిస్తూనే అయాస్ మీటింగ్ త్వరగా కంప్లీట్ చేసుకొని, ఎత్తుకొని మోసుకుంటూ బెడ్‌రూమ్‌కి నడిచి బెడ్ మీద పడుకోబెడతాడు అయాస్. ముందుకొచ్చిన పొట్టను నిమిరి, ఇంకా 2 మంత్స్ ఎలా మేనేజ్ చేయాలో అని ఆలోచిస్తూ, ఆయుషి పక్కనే పడుకొని చెయ్యేసి దగ్గరికి పొదుముకుంటాడు అయాస్. మాలవిక శ్రీమంతానికి ఎక్కువ రోజులు లేకపోవడంతో పిలుపులు మొదలుపెడతారు సుధగారు. ముందుకు మాలవిక ఇంటికే నడిచి శ్రీమంతానికి పూజారి గారు చెప్పిన డేట్ చెప్తే ఈశ్వరి ఆనందంతో మురిసిపోతుంది. "మీకేం అభ్యంతరం లేదు కదా వదినా" అని సుధగారు అంటే, "భలేవారు వదినా మాకెందుకు ఇబ్బందుంటుందని" ఈశ్వరి నవ్వితే, "షాపింగ్ చేయాలి. మీ సైడ్ రిలేటివ్స్‌ను, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ని పిలవండని" చెప్తారు సుధగారు. భానుచంద్ర గారు కూతురికి ఘనంగా అత్తిడికి తగ్గట్టుగా ఏదైనా కొనాలని ఆలోచిస్తుంటే, "మీరేంటి బావ త్వరలో మనకు బుల్లి మనవడో, మనవరాలో వస్తుంటే ఇలా డల్‌గా కూర్చున్నారని" అడుగుతారు మురళీమోహన్ గారు. "అలాంటిదేం లేదు బావ" భానుచంద్ర గారు నవ్వితే, లేడీస్ ఫంక్షన్‌కి ఏమేం కొనాలో మాటల్లో పడితే కాబోయే తాతలు ఏర్పాట్లు ఘనంగా చేయాలని మాటల్లో పడతారు. అక్కడి నుంచి ఆయుషి పేరెంట్స్ ఇంటికి స్టార్ట్ అయితే సుధ గారు, మురళీమోహన్ గారు, యశోదను, జయవర్ధన్ గారిని ఇన్వైట్ చేసి నేరుగా ప్యాలెస్‌కి వెళ్ళిపోయి అక్కడ అతిథి మర్యాదలు స్వీకరించి ఇంటికొచ్చేసరికి లేట్ అవుతుంది. మాలవిక ఎదురుగా కూర్చున్న ఆర్య, "ఏయ్! డిన్నర్ చేయకుండా ఏం చూస్తున్నావని" చేతిలోని మొబైల్‌ని లాక్కుంటాడు ఆర్య. "ఏవో చూస్తున్నాను. ఆడపిల్లలు. నాకు మాత్రం పర్సనల్స్ ఉండవా?" అని మాలవిక చిరు కోపంగా అరిస్తే, "నా దగ్గర నీ పర్సనల్స్ ఏంటి వెర్రి మొహమా" అని విసుగ్గా అంటాడు ఆర్య. "వాటెవర్. నాకు కూడా ఉంటాయి పర్సనల్స్. ముందు నా మొబైల్ నాకివ్వండని" మాలవిక ఆర్య చేతిలో ఉన్న తన మొబైల్‌ను లాక్కోబోతే, "ఏంటో ఆ పర్సనల్స్ నేను చూస్తానని" మొబైల్‌నివ్వకుండా చూసిన ఆర్య మాలవికనే సూటిగా చూస్తాడు. మొహం తిప్పేసి మూతి ముడిచింది మాలవిక. ఆమె పక్కనే కూర్చున్న ఆర్య, "రేపు షాపింగ్‌కి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు కదే" అని నవ్వుతూ అంటాడు. "అందరూ ఉంటారు. ఎలా తెలుసుకోను? ముందువన్నీ టైట్ అయిపోయాయి. అందుకే ఆర్డర్ పెట్టుకుంటున్నాను. తప్పా?" అని మాలవిక అంటే మాలవిక గుండెల వైపు చూసిన ఆర్య నిజంగానే కొలతలు మారినట్టుగా అనిపిస్తుంటే అతనికి ఆర్య చూపు ఎక్కడుందో చూసి పిల్లోను అడ్డుగా ఉంచుకొని బ్యాడ్ ఫెలో మీరని అరుస్తుంది మాలవిక. "నేనేం గుడ్ బాయ్ అని సర్టిఫికేట్ ఇచ్చుకోలేదు కదే" అని ఆమె ఒడిలో తలపెట్టుకుంటాడు ఆర్య. "నా మొబైల్ వద్దు. నేను టుమారో తీసుకెళ్తాను తీసుకుందు. ఏదైనా సరే నన్ను అడిగే హక్కు నీకుంది మాలవిక. నీ ఒంటి మీద పుట్టుమచ్చలు ఎక్కడెక్కడున్నాయో తెలిసిన వాణ్ణి. ఆఫ్టర్ ఆల్ ఇన్నర్స్‌ను కొనిపెట్టలేనా" అడుగుతాడు ఆర్య. సిగ్గేసింది మాలవిక తలదించుకుంటే, "సిగ్గులేని పనులు చేశాకే నీకీ కడుపొచ్చింది. అయినా విప్పినవాడే కొనిపెట్టాలని తెలియదే నీకు" అని ఆర్య అల్లరిగా నవ్వితే, "మిమ్మల్ని" అని సిగ్గుతో చితికిపోయిన మాలవిక ఆర్య భుజాలను బాదేసి కచ్చిగా ఛాతీ మీద కొడుతుంది. "రాక్షసి" అని ముద్దుగా కసిరి ఒడిలోకి తెచ్చుకొని గోరు ముద్దలు తినిపించి, పెదాలను తుడిచి టాబ్లెట్స్ కూడా వేయించి, "కమ్" అని గార్డెన్‌కు తీసుకెళ్ళి మాలవిక చేతిని పట్టుకొని ఆమెతో పాటు చిన్నగా వాక్ చేయడం మొదలుపెడతాడు ఆర్య. చల్లటి గాలి వీస్తుంటే ఆర్య చేతిని చుట్టుకొని చిన్నగా నడుస్తూ, "నా కోసం ఏం గిఫ్ట్ కొంటారని" అడుగుతుంది మాలవిక.
ఏమి కావాలని ఆర్య అడిగితే, "ఇప్పుడు కాదు, అప్పుడే చెప్తానని" అన్న మాలవిక. "పడుకుందాం ఆర్య గారు, బాగా నిద్రొస్తోందని" ఆవలిస్తూ చెప్తుంది మాలవిక. టైం చూస్తూ, "సరే పద" అని మాలవికను చేయి పట్టుకొని నడిపిస్తూ బెడ్‌రూమ్ తీసుకొని వెళ్ళిన ఆర్య, "పడుకో" అని అంటే, బెడ్ మీద పడుకున్న 5 నిమిషాలకే నిద్రలోకి జారుకుంది మాలవిక. మాలవిక బంప్ దగ్గర పిల్లోని ఉంచి పడుకున్న ఆర్య చబ్బీగా ఉన్న ఆమె బుగ్గలని చూస్తూ చిన్నగా లాగి ఆమె మెడ వంపుల్లో మొహం దాచుకుంటూ కళ్ళు మూసుకుంటే మాలవిక ఆర్యపై కాలేస్తుంది. మాలవిక శ్రీమంతం మాత్రమే కాక అయాస్ బోర్డ్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వాల్సి ఉండడంతో బెంగుళూరుకి స్టార్ట్ అవుతాడు. జ్యోతి గారిని, కృష్ణమూర్తి గారిని కూడా ఇన్వైట్ చేయడంతో ఖాన్ గారి ప్రైవేట్ జెట్ కేరళలో వాలిపోతే ఎయిర్‌లైన్స్ నుండి పర్మిషన్ తీసుకొని అయాస్ అత్తయ్య, మామలతో పాటు ఆయిషీను కూతుర్ని కూడా తీసుకొని బెంగుళూరుకు ల్యాండ్ అవుతాడు. ఆయిషీను గుమ్మం ముందే ఆపి దిష్టి తీసి నజియా గారు లోపలికి వస్తే, "బాబీ, ఐ మిస్ యూ సో మచ్" అని వచ్చి చుట్టేస్తుంది భాను. "ఏయ్! నా కోడల్ని చిన్నగా పట్టుకో, దాని కడుపులో నీ జుట్టు పట్టుకొని లాగే నీ మేనల్లుడు ఉన్నాడని" నజియా గారంటే, "అబ్బో!" అన్నట్టు చూసిన భాను, "ఆప్ కైసే హై భాబీ? హెల్త్ బావుంది కదా" అని ఎత్తుగా ఉన్న గర్భాన్ని నిమురుతూ, "ఏరా చోటా ఖాన్, లోపల ఏం చేస్తున్నావని" భాను అడిగితే కిక్కిస్తాడు లోపలున్నోడు. "అమ్మీ ఏ దేఖ్" అని తల్లి చేతిని ఆనందంగా పెట్టి చూపిస్తుంది భాను. మనవడి కాలి దెబ్బను అనుభూతి చెందుతూ ఆయిషీ నుదుటి మీద ముద్దిచ్చిన నజియా గారు, "రెస్ట్ తీసుకోవే" అని బెడ్‌రూమ్‌కి పంపిస్తారు. "మీరు కూడా వెళ్లి విశ్రాంతి తీసుకోండి వదిన" అని నజియా గారు చెప్తే, "గంట ప్రయాణానికి రెస్ట్ ఎందుకు వదిన" అని జ్యోతి గారు రావడమే కిచెన్‌లోకి దూరుతూ, "అబ్బాయి డిన్నర్‌కి ఏం కావాలని" అయాజ్‌ను అడిగితే, "ఏదైనా ఓకే అత్త. లైట్ ఆయిల్, నో క్యాలరీస్. మీ అమ్మాయికి మాత్రం ప్రోటీన్ రిచ్ ఫుడ్, టమ్మీ ఫుల్ కావాలని" స్టెప్స్ ఎక్కుతూ అంటాడు అయాజ్. "డన్" అని ఆవిడ వంట చేయడంలో లీనమైతే నవ్వుకున్న నజియా గారు ఆవిడకు హెల్ప్ చేయడానికి కిచెన్‌లోకి నడుస్తూ, ఇద్దరు మాట్లాడుకుంటూ వంట చేస్తుంటే భార్యల గాసిప్స్‌ను చూస్తూ కృష్ణమూర్తి గారు, అమీర్ ఖాన్ గారు బయట గార్డెన్‌కు వెళ్లి వాళ్ళ మాటల్ని మాట్లాడుకుంటూ నడుస్తారు. జోయాను ఎత్తుకొని చంకలో వేసుకున్న భాను ముద్దులతో ముంచెత్తి, "పద హోమ్‌కి, మస్తీ కరేంగే హమ్" అని అంటూ జోయాను తీసుకొని డ్రైవర్‌ను కారు తీయమని తల్లికి చెప్పి బయటకు తీసుకొని వెళ్తుంది భాను. ఆయిషీ సోఫాలో కూర్చొని అయాస్‌ని చూస్తుంటే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్న అతన్ని చూసి, "వెళ్ళాలా?" అని నీరసంగా అడుగుతుంది. బోర్డ్ మీటింగ్ అని చెప్పాను కదే! జస్ట్ 2 డేస్ అని ఆయిషీని చూడకుండా బ్యాగ్ జిప్ వేస్తాడు అయాస్. జస్ట్ 2 డేస్ కాదు, 48 అవర్స్. ఏం చేస్తారక్కడికి వెళ్లి? వెనక్కి తిరిగి ఆయిషీని చూస్తూ, "ఏం చేస్తానే? మీటింగ్ కంప్లీట్ చేసుకొని వర్క్ చూసుకొని వచ్చేస్తానని" అంటాడు అయాస్. "జస్ట్ మీటింగ్‌నా? అనుమానమా?" "హుహు. మరి?" "భయం." అది చెప్పిన తమడికి అర్థం కాదు కానీ, "కమ్ ఫాస్టర్ మిస్టర్ ఖాన్. నువ్వు లేకపోతే ఐ ఫీల్ లోన్లీ" అని పెదాలను ముడిచి అంటుంది ఆయిషీ. ఆమె ముందొచ్చి నిల్చున్న అయాస్ ఆయిషీ నుదుటన ముద్దిచ్చి, "ఇంటి నిండా నిన్ను కాచుకునే మనుషులున్నప్పుడు లోన్లీ ఏంట్రా" అని అంటాడు అయాస్. "అందరూ వేరు, నువ్వు వేరు అయాస్. ఆ అందరిలో నువ్వు లేవని" ఆయిషీ అంటే నవ్విన అయాస్ ఆయిషీ పెదాల్ని అందుకొని స్మూత్‌గా కిస్ చేసి వదిలి త్వరగా వస్తానని మాటిస్తాడు. "భయ్యా డిన్నర్" అని భాను డోర్ నాక్ చేస్తే, "కమింగ్ భాను" అని ఆయిషీని తీసుకొని కిందకి నడుస్తాడు అయాస్. ముందు ఆయిషీకి వడ్డించిన నజియా గారు, "కొంచెం కూడా మిగలకూడదు తినవే" అని అంటే, ప్లేట్ నిండా ఉన్న డిషెస్‌కు "ఇంతెలా తింటారత్తయ్య" అని బేలగా అంటుంది. "కడుపుతో ఉన్నావు. నీ ఒక్కదానికే ఆకలి వేయదు. బిడ్డకు కూడా వేస్తుంది కానివ్వని" ఆవిడ అంటే అయాస్ తండ్రితో బోర్డ్ మీటింగ్ కోసం ఔట్‌డోర్ వెళ్తున్నట్టుగా తండ్రితోనూ కృష్ణమూర్తిగాను చెప్తాడు. అందరికి వడ్డించి ఆయిషీ తినడం చూసి నిట్టూర్చిన నజియా గారు, "ఆపట్టవే" అని ఆవిడ తినిపిస్తారు. తల్లి, కొడుకు సేమ్ సేమ్. ఇద్దరూ పెద్ద పెద్ద ముద్దలే పెడతారని కష్టంగా తిన్న ఆయిషీ ఇంక నా వల్ల కాదని పైకి లేచి గార్డెన్‌కు మెల్లిగా అడుగులేసుకుంటూ వెళ్తుంటే, "ఆగవే" అని దిష్టి తీసి, "ఇప్పుడు వెళ్ళు" అని అంటారు నజియా గారు. హ్యాండ్ వాష్ చేసుకున్న అయాస్, "అమ్మీ, అత్తయ్య, ఆయిషీ టైమ్ టు టైమ్ తినాలని" గట్టిగా చెప్పి బెడ్‌రూమ్‌కి నడిచిన అయాస్ 10 మినిట్స్‌లో రెడీ అయ్యి బ్యాగ్, మొబైల్ తీసుకొని కిందకి నడుస్తాడు. ఆయిషీ కోసం నేరుగా గార్డెన్‌కి నడిచిన అయాస్, "బాయ్ మిసెస్ ఖాన్" అని బుగ్గ లాగిన బుగ్గను రుద్దుకుంటూ, "బాయ్ మిస్టర్ ఖాన్" అని చెప్తుంది. "నువ్వు నవ్వితే వెళ్తానురా" అని అయాజ్ అంటే పెదవులను సాగదీసి నవ్వుతుంది ఆయిషీ. కథ ఇంకా ఉంది. మరి ఆయిషీ ఎక్కడికి వెళ్తున్నాడు? నిజంగానే మీటింగ్‌కి వెళ్తున్నాడా? ఇంకా ఏమైనా ఉందా? మరి ఎందుకు ఆయిషీ అంతలా భయపడుతోంది? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.